ఇటే కూర్చోమ్మా బయట కూర్చో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఇన్ఛార్జ్ చూస్తా ఉన్నారు 5 మండలాలు మీ చేత సంతకాలు పెట్టించుకొని పంచాయతీ నిధులన్నీ వాళ్ళు కాబట్టి మీకు అండగా ఉంటాం. ఇటీవల మన మనుగోలు మండలంలో కూడా డిసెంబర్లో నిర్దాక్షిణ్యంగా పోగొద్దనేటి వాళ్ళ మనిషిని పెట్టుకునే దానికి ఆ అబ్బాయిని తీసేసిన తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు, నిలబడ్డాడు. వెంటనే ఆ అబ్బాయికి మళ్ళీ యథావిధిగా జాబ్ రావడం అంటే ధైర్యంగా ఉండండి, ఏం ఇబ్బందిలే. అది రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కులాలతో నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలంలో ముత్తుకూరు సర్పంచ్ అయినటువంటి బూదూరు విజయలక్ష్మి గారు ఎంతో ధైర్యంగా ఆ పంచాయతీలో జరిగినటువంటి అవకతవకల మీద, ఆమెకు జరిగిన అన్యాయం మీద బయటకు వచ్చి అవసరమైతే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన సహాయ సహకారాలు తీసుకొని ప్రజలకి అండగా ఉంటానని చెప్పని తెలియజేసిన దాని సందర్భంగా ఈరోజు జనసేన నాయకులు అందరం కూడా వచ్చి బూదూరు విజయలక్ష్మి గారికి అండగా ఉండేందుకు, అలా ధైర్యంగా ముందుకు వచ్చినందుకు ఆమెకు జనసేన తరఫున శుభాకాంక్షలు తెలియజేసి పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసినటువంటి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆయన అనుచరుడు విష్ణువర్ధన్ రెడ్డి, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్, ఈ మేజర్ పంచాయతీకి వైస్ ప్రెసిడెంట్ అనితా రెడ్డి, ఈ డీలందరూ కూడా కలిసి ఒక గిరిజన మహిళ పంచాయతీ ప్రెసిడెంట్ గా గ్రామానికి సేవ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో అట్టడుగున ఉన్నటువంటి కులం నుంచి రిజర్వేషన్ పూర్వకంగా ఎన్నికైతే మీ హస్తగతాల్లో ఇలాంటి వాళ్ళు నలిగిపోవాల్సిందేనా? కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీల నిధులు కాజేశారు, పంచాయతీల అభివృద్ధి లేదు, పంచాయతీలో బ్లీచింగ్ కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి. ఈ అవినీతి అక్రమాలన్నింటినీ కూడా మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖని తీసుకున్నారు కాబట్టి అందులో ఉన్న బొక్కలని లెక్కలన్నిటి కూడా బయటికి తీసి మీకు తోలు తీసి దండం మీద ఆరేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. కాబట్టి ఈ తల్లి నిజంగా ఆవేదన, భయము, మీరు చేసిన అవినీతి అక్రమాలకి ఇటువంటి కుటుంబాలు ఎన్ని బలైపోతున్నాయో అన్నిటిని కూడా మేము ఆదుకుంటాం, వాళ్ళందరికీ అండగా ఉంటాం. మొట్టమొదటిసారిగా ఎన్డీఏ కూటమిలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ముత్తుకూరు మేజర్ పంచాయతీ నుంచి ఒక పంచాయతీ ప్రెసిడెంట్ మహిళ, గిరిజన మహిళ ముందుకు వచ్చి ధైర్యంగా నిలబడిందంటే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా పంచాయతీల్లో నిధులు కాజేయబడిన పంచాయతీ ప్రెసిడెంట్ అందరూ కూడా అన్యాయం అయిపోకుండా మీరందరూ బయటికి రండి.